ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే శనిగ్రహ దోష నివారణకు స్నానం, అర్ఘ్యం, దానం ఏ విధంగా ఉపకరిస్తాయి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఈరోజు తిథి బహుళ పంచమి, రాత్రి 2:33 వరకు. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 3:07 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. బుధుడు మేషంలో సంచారము, రవి వృషభంలోను, గురువు మిథునంలోను, కుజుడు కర్కాటకంలోను, కేతువు కన్యలోను, శుక్ర, శని, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మనం మేషరాశిది చూద్దాం. మేషరాశి వారికి ఆర్థికంగా కొంతవరకు అభివృద్ధి అనేది కనపడుతున్నా ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. అయితే వీరు కొంతవరకు తీర్థయాత్రలు చేయటం, అలాగే దైవ సంబంధమైన కార్యక్రమాలలో ఎక్కువ శాతం పాలు పంచుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి కొంతవరకు ఆలోచన చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. దీంతో పాటు మీ సంతానం గనక విదేశాలకు వెళ్ళి విద్య అభ్యసించాలి అనే ప్రయత్నం చేస్తూ ఉంటే వారికి కొంతవరకు సానుకూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు గనక తీసుకోకపోతే తప్పనిసరిగా ధన నష్టం, ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి తగిన శ్రద్ధ తీసుకోవాలి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా విషయాలలో మార్పులు చేర్పులు కనపడుతూ ఉంటాయి. వీరు కూడా ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అనేది మాత్రం వీరు కనపరచాలి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారికి కూడా ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అలాగే వీరు కొంతవరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా వీరి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నిస్తూ ఉంటారు. శత్రువులు, ముఖ్యంగా అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారు. వారి వలన మీరు కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. నరకోశ, నరదృష్టి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండటం, దృష్టి దోషాలు కలగటం వలన ప్రతి పనిలోనూ మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటుగా కొంతవరకు ఏ పనులైతే ఆగిపోయాయో ఆ పనులన్నీ కూడా మీరు పూర్తి చేయడానికి కొంతవరకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థిక పరంగా కూడా కొంతవరకు మీరు ఆశించిన విధంగా పురోగతి లేదు అనే భావన మీలో కొంతవరకు కలుగుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా పెద్దగా మార్పులు అనేవి ఏవీ కూడా గోచరించటం లేదు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి ఓర్పు, సహనం అనేది అవసరం. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. అలాగే కొంతవరకు ఆహార నియమాలు పాటించాలి. తగిన విధంగా పనులను పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ రాశి వారు విష్ణు అష్టోత్తరం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి తగిన శ్రద్ధ వహించాలి. విద్యార్థులు గనక విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయంలో వీరికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కొంతవరకు అనుకూలత ఉన్నా కూడా మీకు ఖర్చులు కూడా అదే విధంగా ఉండటం వలన కొంత మానసికంగా మీరు ఇబ్బందికి కూడా గురవుతూ ఉంటారు. పాత రుణాలు తీర్చేందుకు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. పాత రుణాలకి సంబంధించి కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అలాగే దీనికి సంబంధించి కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఓర్పు, సహనంతో నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి పెద్దగా మార్పులు అనేవి ఈ రాశి వారికి ఈ రోజు గోచరించటం లేదు.
ఈ రాశి వారు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేది కనపడుతోంది. అలాగే కొత్త రుణాల కోసం గనక ప్రయత్నిస్తుంటే ఆ విషయాలలో అనుకూలత, కోర్టు విషయాలలో అనుకూలత, శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా చక్కటి అనుకూలత, అలాగే సంతానానికి కూడా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దాన ధర్మాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తారు. దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా మంచిగా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా సానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. బంధువర్గీయుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, శుభకార్యాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు బంధువర్గీయుల మధ్యన మీకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్త్రీలకి కూడా చక్కటి గుర్తింపు వచ్చే అవకాశాలు, అలాగే మీ ప్రతిభా పాఠవాలను నలుగురు గుర్తించటము, మెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి నలుగురు మంచిగా మాట్లాడటం వలన మీరు ఎక్కువగా సంతోషిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమత్ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు వారి యొక్క వృత్తి వ్యాపార పరంగా చక్కటి అభివృద్ధి అనేది కనపడుతోంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు చేస్తున్న ఉద్యోగంలోనే చిన్న చిన్న మార్పులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా కొంతవరకు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులకి సంబంధించి కానీ కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది కూడా సూచిస్తోంది. దీంతో పాటు ముఖ్యంగా మీ యొక్క సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, వారి ఆర్థిక స్థితిగతులు, అలాగే వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ మాత్రం తీసుకుంటూ ఉండాలి. పనులలో కొంతవరకు జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది కనుక ఈ విషయంలో ఎక్కువగా నిరాశపడకూడదు. ఇక ఈ రాశి వారు ఈరోజు హయగ్రీవుడి యొక్క స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. కన్యారాశి వారికి ఈరోజు వీరి యొక్క జీవిత భాగస్వామి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా మార్పులు చేర్పులు ఉండటం వలన వీరు చాలా వరకు సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకి కూడా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు కూడా వచ్చే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు కొంతవరకు పాత రుణాలు తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తారు. అలాగే మీ బంధువర్గీయులకి కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందడుగు వేస్తారు. మీ సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా షేర్లకి సంబంధించి అమ్మకాలు, కొనుగోలు విషయంలో మీకు కొంతవరకు అనుకూలత, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ఈ రాశి వారు ఈరోజు హనుమత్ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ వ్యాపారాలు, అలాగే వారి ఆర్థిక స్థితిగతులలో చక్కటి మార్పులు గోచరిస్తున్నాయి. రుణాలు తీర్చడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా మారబోతున్నాయి. దీంతో పాటు కొత్త నూతన స్నేహితులు, అలాగే కొత్త వ్యక్తుల పరిచయాలు కొంతవరకు మిమ్మల్ని ఆనందంగా ఉంచుతూ ఉంటాయి. అలాగే స్థల మార్పు, ఇళ్ల మార్పుల గురించి కొంతవరకు ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటుగా ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేసుకోవడానికి కొంతవరకు మీరు ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం ఇంటర్వ్యూలకి వాటికి వెళ్లేందుకు కూడా కొంతవరకు ప్రయత్నం చేసే అవకాశాలు లేకపోలేదు. మొత్తం మీద ఈ రాశి వారు చాలా విషయాలలో ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఆ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా మారాలనే కోరిక వీరిలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది.
ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఉద్యోగ వ్యాపారాల రీత్యా చక్కటి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. అయితే ఉద్యోగ వ్యాపారస్తులు ప్రత్యేకించి వీరి ఉద్యోగం గురించి కానీ వ్యాపారం గురించి కానీ మార్పులు చేర్పులు చేయడానికి ఈ రోజు పెద్దగా ప్రయత్నించరు. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఆర్థికాభివృద్ధి కనపడుతున్నా, చిన్న చిన్న మార్పులు కనపడుతున్నా వీరు ఎటువంటి మార్పులు చేయడానికి ఇష్టపడరు. అలాగే దీంతో పాటు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీ యొక్క జీవిత భాగస్వామికి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పాటు కొంతవరకు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి ప్రయాణాలు లాంటివి చేయటము, విహారయాత్రలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 7. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారి ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలంగా ఉంది. అలాగే ఉద్యోగ వ్యాపార పరంగా కూడా చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. భాగస్వామ్యంలో ఉన్న వారికి కూడా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది అనేది కనిపించటం లేదు. సంతానానికి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా మారబోతున్నాయి. ఏ విషయాలైతే మీకు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూలమైన విషయాలను మీరు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీంతో పాటు కొంతవరకు మీకు నూతన వస్తువాహనాలు అమరే అవకాశం గోచరిస్తోంది. అలాగే నూతన గృహం ఉండటం కానీ లేకపోతే గృహప్రవేశాలు లేదా కొంతవరకు మీ కుటుంబంలోనే శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహం కాని వారికి వివాహం జరిగే అవకాశాలు కానీ లేకపోతే దానికి సంబంధించిన వ్యవహారాలు జరిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులని అధిగమించేందుకు ప్రయత్నించాలి. అలాగే కొంతవరకు మీరు దుబారా ఖర్చులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి పనిలోనూ జాప్యం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తుంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు కొంతవరకు విశ్రాంతిగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి సెలవులు లాంటివి తీసుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. దాన ధర్మాలు చేయటం, దైవ దర్శనం చేయటం, తీర్థయాత్రలకు వెళ్ళటం వీటిపైన ఎక్కువగా మీరు ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీ సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా పెద్దగా మార్పులు చేర్పులు గోచరించటం లేదు. ఆరోగ్యం గురించి మాత్రం ఈ రాశివారు తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం ఈ రోజు కొంతవరకు ఇంటర్వ్యూల పరంగా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి లోటు కనిపించటం లేదు. సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాలకు సంబంధించి పెద్దగా మార్పులు కనిపించటం లేదు. అలాగే భాగస్వామ్యంలో ఉన్నవారికి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. ఆరోగ్యపరంగా అనుకూలత, కోర్టు విషయాలలో అనుకూలత, అలాగే పాత రుణాలు తీర్చే అవకాశాలు వీరికి ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే విందు వినోదాలు, దీంతో పాటు కొంతవరకు తీర్థయాత్రలు, బంధుమిత్రుల్ని కలవటము, శుభకార్యాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాన ధర్మాలు చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మంచి మనసు కలిగి ఉంటారు. అలాగే నలుగురికి మంచి చేయాలనే అభిలాష మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా కొంతవరకు కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నిటినీ కూడా మీరు ఆ ఇబ్బందులకి సంబంధించి ఒక పరిష్కార మార్గం కోసం అన్వేషిస్తూ ఉంటారు.
అలాగే ప్రతి విషయంలోనూ కూడా కొంతవరకు సానుకూలంగా నెమ్మదిగా ఆ పనులను పూర్తి చేయాలనే అభిలాష మీలో ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే మీనరాశి వారు ఎక్కువగా వీరి స్వవిషయాల గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే వీరి స్వవిషయాల గురించి కొంత గోప్యత కూడా పాటిస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో పెద్దగా మార్పులు అనేవి కనిపించకపోయినా ఆర్థికపరమైన విషయాలలో చాలా వరకు అనుకూలంగా ఉంది అనే ఒక మాటని మాత్రం వీరు చెప్తూ ఉంటారు. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ వ్యాపారాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ విషయాలలో కూడా కొంతవరకు సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు మీరు కూడా బంధువర్గ్యుల్ని కలవటం, విందు వినోదాలకు వెళ్ళటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, దాన ధర్మాలు చేయటం, దైవ దర్శనం చేసుకోవటం, అలాగే కొంతవరకు శుభకార్యాలకు వెళ్ళే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం, వినటం, అలాగే స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శనివారం సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.